స్కాలర్షిప్లను వెంటనే స్కాలర్షిప్లను వెంటనే ప్లేస్మెంట్ వెంటనే ప్లేస్మెంట్ వెంటనే విద్యార్థుల సమస్యలను విద్యార్థుల సమస్యలను ఆర్డీఓ గారు బయటికి రావాలి 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 స్కాలర్షిప్లను వెంటనే స్కాలర్షిప్లను వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి జై బీసీ జై బీసీ మూడు సంవత్సరాల నుండి 14 లక్షల మంది విద్యార్థులు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడం ప్రభుత్వం సిగ్గుచేటు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గత నెల రోజులకు చూసినట్టయితే ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్ లీకేజ్ చేసిన తప్పుదాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కేసులను వెంటనే విత్డ్రా చేసుకుంటూ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒకవేళ విడుదల చేయని ఎడల విద్యార్థులను పెద్ద ఎత్తున మీ అసెంబ్లీని మీ ఇంటిని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీ ఆఫీస్ కార్యాలయాన్ని వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. విద్యార్థుల స్కాలర్షిప్లు మళ్ళీ ఫీజు రీపేమెంట్స్ ప్రభుత్వం విడుదల చేయక ఎన్నో సంవత్సరాలు గడుస్తుంది. 2022 నుంచి అసలు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మరియు ఇంటర్ విద్యార్థులకు 15,000 కోట్లు అంటే 40 లక్షల విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఉంది. కాబట్టి వీటిని చిన్నచూపు చూస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రేపు వచ్చేది పిల్లల భవిష్యత్తు. రేపు ఇప్పుడు 18 సంవత్సరాలు నిండి ఓటర్లు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఈ విద్యార్థులంతా కూడా. రేపటి తరానికి కూడా రేపు భావి తరాలకు కూడా ఈ విద్యార్థులు చేస్తారు. కాబట్టి తక్షణమే ఫీజు రీపేమెంట్స్ మరి స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తాం. మరియు 8,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు విద్యార్థుల చేతిలోనే ఉంటుంది దేశ భవిష్యత్తు. కాబట్టి విద్యార్థులకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలంగాణ మన ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తుంది, కానీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం మనకు చాలా సిగ్గుచేటు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఎక్సైజ్ శాఖ మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యాశాఖ మీద లేకపోవడం చాలా దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి గారు మీరు మీ శాఖని మీ దగ్గరనే వెంటుకుంటున్నారు. మరి ఏం చేస్తున్నారు, ఏం పర్యవేక్షిస్తున్నారు? విద్యార్థుల కనీస ఫీజు రీపేమెంట్స్ విడుదల చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు పాలిస్తున్నారు అనేది కొంచెం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ దేశానికి వెన్నుముక రైతుల తర్వాత విద్యార్థులే కాబట్టి దేశ భవిష్యత్తు నిర్వహించేది వాళ్ళ ఫీజులు వెంబడినే విడుదల చేసి వాళ్ళకి ఇప్పుడు కనీసం చిన్న హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా దౌర్భాగ్యం. ప్రైవేట్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కళాశాలలు, గవర్నమెంట్ కళాశాలలు మరి ఏవైతే ఉన్నాయో అవి కిరాయి బిల్డింగ్లలో నడవడం చాలా దౌర్భాగ్యం. అలాగే చిన్నపిల్లలకు పౌష్టికారం సంబంధించినవి అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా కనీసం అవి యూనిఫామ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వంది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది. అటు ఉద్యోగాల్లో, ఇటు రైతులలో, ఇట్లా విద్యార్థుల భవిష్యత్తులో రానున్న రోజులలో కంపల్సరీ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి విద్యార్థుల పక్షాన ఈరోజు మేము బీసీ సంఘం నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి సభ్యురాలు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు రాష్ట్రమంతా ఆర్డీఓ ముట్టడి కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కన్వీనర్ అయిన రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము గత 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ లేక పిల్లలు చాలా ఇబ్బందిగా పాలవుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేపట్టుకుంటూ వస్తున్నాము. మరి ప్రభుత్వము వెంటనే 800 లక్షల కోట్లు 8,000 కోట్లు రిలీజ్ చేసి పిల్లల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి లేనిచో మరి
ఇంకా రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కృష్ణ పిలుపు మేరకు ఏ కార్యక్రమమైనా మేము ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేసి పిల్లల స్కాలర్షిప్ వచ్చినంత వరకు మేము నిద్రపోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరు కూడా విద్యార్థులు కూడా మరి మీ స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మీ ఆకలి ఉన్నది కాబట్టి ఈ ఆకలిని మనము ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే మీడియా మిత్రులు కూడా వారికి కూడా